శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది, నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా అనుకూలవంతముగా ఉన్నది. వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలగటము, ఏది అనుకుంటారో దానికి తదనుగుణంగా వాళ్ళ యొక్క అడుగులు ముందుకు వేయడము, దాంట్లో విజయము సాధించే విధముగానే ఉండబోతున్నది. వీళ్లకు మనస్సంకల్పము అనేటువంటిది బాగా దృఢముగా ఉండాలి. వీళ్లకు సంకల్ప బలమే చాలా అవసరం కర్కాటక రాశి వారికి. ఎందుకంటే కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి, మీరు బలంగా కోరుకుంటే అవ్వనిదంటూ ఏదీ లేదు. అయితే అది ఏది కోరుకుంటున్నాము, ఎటువంటిది కోరుకుంటున్నాము అనేటువంటిదే ఇక్కడ ఉన్నతమైనటువంటిదా ఇబ్బందిదా అనేది ఆలోచన చేసుకోవాలి. అలా కర్కాటక రాశి వాళ్ళది చాలా అనుకూలముగా ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, అందరూ వీళ్ళను గౌరవిస్తారు, ఇంటా బయట వీళ్లకు మాట పలుకుబడి పెరుగుతుంది గాక, మాట తప్పడు, ఏదైనా మాటిస్తే అనేటువంటి పేరు ప్రఖ్యాతలు గడించడం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబములో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దపీట వేస్తారు వీళ్ళు. అలా అనుకూలవంతంగా చేసుకుంటారు. అంతేకాకుండా గృహోపకరణాలు, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు వగైరా కొనడం జరుగుతుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. వాహన యోగం అనేటువంటిది ఉన్నది. అలాగే మామూలుగా గృహానికి సంబంధించినటువంటిది కానీ లేదా ఫ్లాట్ కొనుక్కోవటమో ఇల్లు కొనటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక, దానికి తగినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పకుండా సఫలీకృతులవుతారుగాక. తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అనుకూలవంతమైనటువంటి వాతావరణములోకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే జరిగి తీరుతుంది గాక, అది కూడా జరుగుతుంది అనుకూలముగా. అంతేకాకుండా భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుంది. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు గడిస్తారు. కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు గనక ఉంటే అవి తప్పకుండా మేలు జరిగే అవకాశముగానే మీకు ఉంటుందిగాక. ఎన్ని మాట్లాడినా. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా వెళ్ళి ఒక వెలుగు వెలగటానికి మంచి అవకాశముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంతేకాకుండా విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. మంచి ఫలితాలు రాబోతున్నాయి. విద్యార్థులకు వాళ్ళు పడ్డ కష్టానికి శ్రమకు తగిన ఫలితం అనేటువంటిది పొందబోతున్నారు అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారాల వరకు వాళ్ళు మంచి లాభసాటిగా గడించడం అనేటువంటిది ఉన్నది. బాగా సంపాదించుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరీ అనుకూలముగా ఉన్నది. మంచి పదవి రాబోతున్నది అని మాత్రము చెప్పగలము. ఇది మన కర్కాటక రాశి వారి యొక్క యోగ ఫలితాలు. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.